ఈ ఐలాండ్లో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది. దాని పేరు టెర్సిరా ఎయిర్పోర్ట్. ఇది తెలిసిన కెప్టెన్ శాంటా మరియు ఏటీసీని కాంటాక్ట్ అయ్యి ప్లేన్ ఫ్యూల్ అయిపోయిన సంగతి చెప్పాడు. టెర్సిరాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసమని పర్మిషన్ తీసుకున్నాడు. కానీ ఆ ఫ్లైట్లో ఉన్న ఫ్యూల్ కనీసం ఆ ఐలాండ్ వరకు కూడా చేరుకోగలుగుతుందో లేదో అని కన్ఫర్మ్ గా తెలియదు. అప్పటికే ఫ్లైట్లో 7 టన్నుల ఫ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. అంటే 7,000 లీటర్లు. ఇది వినడానికి ఎక్కువే అనిపిస్తుంది, కానీ ఆ ఫ్లైట్ కి కావాల్సినంత ఫ్యూల్లో ఇది 6% మాత్రమే. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు ఫ్యూల్ ఎందుకంత తొందరగా అయిపోతుంది? చూపించే సెన్సార్స్ రీడింగ్ లో ప్రాబ్లం ఉందా, లేదా ఫ్లైట్ లో నిజంగానే ఫ్యూల్ అయిపోయిందా అని పైలట్స్ కి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఫ్యూల్ తక్కువ అవుతుందంటే దానికి ఖచ్చితంగా ఎక్కడొక చోట ఫ్యూల్ లీకేజ్ అవుతుందేమో అని పైలట్స్ కి అనుమానం వచ్చింది. దాంతో కేబిన్ క్రూకి వింగ్ ని చెక్ చేయమని చెప్పాడు. ఒకవేళ ఫ్యూల్ తక్కువగా ఉంటే వింగ్ లో ఇండికేషన్ చూపిస్తుంది. కానీ క్యాబిన్ క్రూ అక్కడికి వెళ్లి చూసినప్పుడు అంతా చీకటిగా ఉండటంతో ఆ వింగ్ లో ఎటువంటి ఇండికేషన్ కనిపించలేదు.